హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా అన్నయ్యలకి తమ్ముళ్ళకి వాళ్ళకి వర్తిస్తుంది ఈ మాటలు చెప్పడం. కాబట్టి వీడియో లాస్ట్ అయిందాక కూడా అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు మొత్తం చూడండి, ఓకేనా? ఎందుకో తెలుసా, రాఖీ పౌర్ణం దగ్గరలోకి వస్తుంది. వచ్చేటప్పుడు ప్రతి ఒక్క అక్కజెల్లులకి అందమ్ములంతే ప్రాణంగా మీరిచ్చే లచ్చలు వేలులోన 1000 రూపాయలు, 2000, 3000 ఇలా ఆశపడి ఆడపిల్ల ఇంటికి వస్తుందని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. ఎందుకో తెలుసా, ఇక్కడ వరకు అవుతుంది కొంచెం డిస్టర్బ్, అందరూ వినండి. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారనుకో, ఆడపిల్లకి ధైర్యం, పుట్నూరు ఒక ఆనందం, పుట్టినిల్లైనా పుట్నూరైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి అంతులేని ఆనందం. కాబట్టి తల్లిదండ్రి లేని వాళ్ళకి అమ్మ నాన్న ఎప్పుడు కనుమోస్తారో ఆ పుట్నూరు బంధం, పుట్టినిల్లు బంధం, అప్పుడు సరదాలు మనస్ఫూర్తిగా తల్లిదండ్రి కొసిరి పెట్టే తిండి, ఏ ఒక్క వస్తువైనా, వంటలైనా నవరుసులు తల్లిదండ్రి పెట్టినట్టుగా అందములైనా పెట్టలేరండి. కాబట్టి తల్లిదండ్రి కళ్ళు మూసిన వాళ్ళకి ముఖ్యంగా చెప్తాము, అమ్మ నాన్న లేనంతకి ఈ ఒక్క రాఖీ పౌర్ణంకైనా ప్రతి ఒక్క అప్పజెల్లులకి కంటి నీరు మీ గుమ్మాన కంటి నీరు పడకంట చూడండి. ఎందుకో తెలుసా, ఆల్రెడీ అమ్మ లేని బాధ పుట్నూరులో అడుగెట్టగానే ఆ బాధ అనేది టన్నులుగా తన్నుకొస్తుంది. మనసు ఆపుకోలేరు ఆడపిల్లలు. అప్పుడు ఏంటంటే మనకు వచ్చిన భార్యలు ఏమంటారో తెలుసా, ఎవరైనా వదినలైనా మరదళ్ళైనా మేము ఒక ఆడపిల్లలమే, ఆడవాళ్ళమని ఉపదేశం చెప్తాను. ఆడపిల్లలు వస్తే మనకు కలిగినంత ఇచ్చి పంపించండి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా, దూరం నుంచి రాని దగ్గర నుంచి రాని పక్కన ఉండేని ఆ ఒక్కరోజు కడుపు నిండా ఆనందంగా అందమ్ముడు అప్పజెల్లులు పక్కన కూర్చొని అన్నము మీకు ఏది కలుగుతుంది, అందమ్ములు అప్పజెల్లుళ్ళు ఆత్మతిగా కూర్చొని తినే రోజు. అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు అమ్మా నాన్నని గుర్తింపు అనేది ప్రతి ఒక్క అందమ్ముడు అప్పజెల్లులకి తాయండి. ముఖ్యంగా మనసు అనేది చాలా గుండు చాలా బరువెక్కి వస్తారు అప్పజెల్లులు. ఎందుకో తెలుసా, అమ్మా నాన్న లేని లోటు ఆ రోజు అవుపిస్తుంది. అయ్యో అమ్మా నాన్న ఉంటే ఇంకా సందడిగా ఉందును, ఇంకా చిన్నప్పుడు గోరుముద్దులు అమ్మ తప్పకుండా పెడదును, మా అమ్మ నాన్న లేనిదే కదా ఇన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకి రావాల్సి వచ్చింది అని ఒక్కొక్క ఆడపిల్లకి మనసు తలొక్కమంతుంది. భార్యలు ఏమంటారో తెలుసా, అనేవాళ్ళు ఉంటారు, కంపల్సరీగా ఉంటారండి, అనకంటా ఉండరు. అంత మంచోళ్ళు కొంతమందే ఉంటారు. కొంతమంది మనసు అనేది ముఖ్యంగా చెప్తాను. ఇన్నాళ్ళు లేని బంధాలు, ఇన్నాళ్ళు లేని చుట్టారకాలు ఈరోజు పుట్టుకొచ్చిన ఏంటండి, పట్టుచీర యాదొచ్చా అందమ్ముడు గుర్తుకొచ్చినాడు అని అంటారు కంపల్సరిగా. లేదు లక్షల్లో ఇచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఉండిపోయిందని మీ సెల్లు వచ్చిందా, 1000 రూపాయలు ఉండిపోయిందని మీ అక్క వచ్చిందా, 2000 ఉందని మీ అక్క వచ్చిందా, మీ చెల్లి వచ్చిందా అనే మనుషులు ఉంటారు. ప్లీజ్ దయచేసి ఈరోజు మీకు అందమ్ములు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అందమ్ములు లేని వాళ్ళకి ఆ రాఖీ బంధం అంతే అర్థం కాదు, తెలీదు. కానీ ముఖ్యంగా తెలుసుకోండి, ఒక్క పూట అదే ఒక పూట ఆదరించిన మాత్రానికి, ఆడపిల్ల రుణం తీర్చుకున్న మాత్రానికి పేదవులు అయిపోరు, ఒక చిన్నానికి కోటీశ్వరులు అయిపోరు. ఆడపిల్ల మన ఇంట్లో తినేసి వెళ్తా ఆ ఆనందమే వేరా. మీకు కలిగినంత ఇవ్వండి. డబ్బు ధనంకి రాఖీ అనే పేరు పెట్టుకున్న ఆడపిల్ల ఏ ఆడపిల్ల పుట్టినిల్లు గడప తొక్కదు. ఎందుకో తెలుసా, రాఖీ బంధం మీకు చెప్పనా నేను, రాఖీ గురించి బంధం విలువేంటో తెలుసా.
రాఖీ కడితే అందమ్ముడికైనా తమ్ముడికైనా అన్నకైనా రక్త సంబంధం కలిసి వస్తుంది, రక్త సంబంధం వీడిపోకుండా ఉంటుంది. తర్వాత అప్పజెల్లుళ్ళు ఆ మనసపూర్తిగా కట్టే రాఖీ బంధం అందమ్ములకి చిలకాలంగా తోడు నీడ, ఎక్కడికి వెళ్ళినా అక్క చెల్లెళ్ళు ఆశీస్సులు అనేది కంపల్సరిగా ఉంటుంది. జరిగిన ఆ రాఖీ బంధం అనేది ఆపుతుంది. ఆ రక్తబంధం అనేది ఈ జరిగిన గబుక్కున ఆ రక్తం అక్కడికి ఆపుతుంది. రాఖీని గుర్తుపెట్టుకోండి, రాఖీ అంత శక్తిమంతిది. గబుక్కున జరిగిన రాఖీ అనేది అప్పజెల్లెళ్ళు అనురాగము రక్త సంబంధం అనేది అక్కడ ఆపు చేస్తుంది. అలాగా అందమ్ముడు ఆయుష్ పెరుగుతుంది, కోటీశ్వరుడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు. ఒక్క అక్క చెల్లెళ్ళ ఆశయము తీసుకుంటే తమ్ముడు అవ్వని అన్న అవ్వని మీరిచ్చే డబ్బు ధనం గురించి ఆడపిల్లలు ఎవరింటికి రారు. ప్రతి ఒక్క అందమ్ముడికి ప్రతి ఒక్క తమ్ముడికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఆడపిల్లలు లేని వాళ్ళు అందమ్ములు ఎంత బాధపడతారో తెలుసా? ఎవరో ఒక ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళ చేత కట్టిపించుకుందరు. అందమ్ములు లేని వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? అయ్యో తల్లిదండ్రులు లేరు, తాడబుట్టిన అందమ్ముడు లేడు, మేమెవరికి కట్టాలి, మాకు ఎవరున్నారు అనే లోటు చాలా గుండెలు పీకేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు చెప్పిన మాటలు ఏందండి ఎప్పుడు లేని బంధాలు ఈ డబ్బులు కాసుబడి వస్తాండ్రు అనే మాట వాళ్ళు అంటారు. మీరు గుండెల్లో నుంచి పక్కా తీసేసి వాళ్ళ ఎదురుగా 10 రూపాయలు డబ్బులు ఇవ్వకపోయినా దిగబెట్టినట్టుగా వెళ్ళి 10 రూపాయలు డబ్బులు తీసి అక్క చెల్లెల చేతిలో పెట్టండి, గాజులు వేసుకోమ్మ, చీర కొనుక్కో అనేసి. కానీ పూర లేనోళ్ళైనా కడుపు నిండా తిండి పెట్టేసి రాఖీ కట్టడానికి వచ్చిన అప్ప చెల్లెలకి కడుపు నిండా తిండి పెట్టి చేతుల నిండా గాజులేసి మనస్ఫూర్తిగా పంపించండి. ఈ యొక్క రాఖీ బంధం అనేది అంత శక్తిమంతిది, అంత విలువైంది. ఆ విలువైన బంధం వదిళ్ళైనా మరదళ్ళైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి దూరం చేయకండి దయచేసి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంత కల్తిస్తారు, అందమ్ములు లేని వాళ్ళు అంతే కల్తిస్తారు, తోడబుట్టిన అప్పజెల్లులు లేకపోతే ఇంకా కలతపడతారు. ఉన్నోళ్ళకైనా సరే ప్రేమ తీరగా ఆ ఒక్కరోజు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీ మనసులో ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత మనసు పర్తలున్నా ఒక్కరోజుని అక్క చెల్లెళ్ళు అందమ్ముల బంధాన్ని అనేది ఒకే రోజు కలపండి. ఇద్దరికి ఎంతమంది అందమ్ములు అంతే, ఎంతమంది అప్పచెల్లెళ్ళు అంతే, ఒకటే రోజు మీకు కలిగింది వండి పెట్టి చుట్టూరు కూర్చొని తినండి. ఆ ఆనందమే వేరే. ప్లీజ్ దయచేసి వదినలకైనా మరదళ్ళకైనా నాతో కలిపి ప్రతి ఒక్క ఆడవానికి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటాను. ఒక్కరోజైనా అందమ్ముడు అక్క చెల్లెళ్ళు మనస్ఫూర్తిగా మీ మనసులో ఎంత వాళ్ళ మీద ఖర్చు ఉన్నా ఈ ఒక్కరోజుకి ఒక రాఖీ బంధానికి అవకాశం ఇవ్వండి. ఆ ఆనందం కొన్ని కోట్లు గుమ్మరించిన ఆనందం తెచ్చుకోలేము. రక్త సంబంధం అనేది అలాగా పెనుపులాడుతుంది. ఎంత దెబ్బలాడుకున్నా, ఎంత మాటలు తిట్టుకున్నా ఒక్క అవకాశం అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి మనసు లాగుతుంది. అయ్యో ఏ దెబ్బలాడుకుంటే ఏమైంది, వెళ్తాను, నా అన్నకి కడతాను, నా తమ్ముడికి కడతాను అని ఒక ఆశ ప్రతి ఒక్క ఇంట్లో ఆడదానికి బాగా పెరుగుతుంది గుండి. అర్థమైందా? ఆ రక్తబంధం అలా చేస్తుంది. మీరు పట్టడ అన్నం పెట్టడానికి మీకు కలగ లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి, కాకపోతే ఏమి లేకపోతే ఒక 10 రూపాయలు అందులో అడిగండి. కానీ లచ్చలు ఇస్తాము, 1000 ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, ఇవి మట్టుగా తీసుకున్న మట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళకి మనకి మట్టుగా మధ్యలో అగ్గిపోతే కాలని పరిస్థితిలో ఉంటే ఈ యొక్క బంధానికి ఎందుకు రావాలా అని తెలియని వాళ్ళు అనుకుంటారు. ఆ బంధము చాలా విలువైంది, బాగా తెలుసుకోండి ప్లీజ్ దయచేసి. ప్రతి ఒక్క లేడీస్కి కూడా మనసులో ఎంత ఇది నింపుకున్న వాళ్ళైనా ఒక్క క్షణము భరించండి. అక్క చెల్లెళ్ళు అందమ్ములు ప్రేమని కలపండి. ఓకేనా ఫ్రెండ్స్?
అందరికీ నచ్చితే వీడియో మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లకు కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. కానీ రాఖీ పున్నం మంచిగా జరుపుకోండి. ఆడపిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టండి. మీకు కలిగినంత అన్నం ఏది ఉంటే అది పెట్టేసి పంపించండి. ఒట్టి ఖాళీ కడుపుతో వెళ్తే ఎందుకో తెలుసా, ఖాళీ కడుపుతో తోవంట పోతుంటే ఆ కలత వేరే. ఒక బస్సులో పోయినా, ఒక కారులో పోయినా, ఒక బైక్లో పోయినా ఆ మనసు అనేది ఆ కడుపులో సముద్రం అనేది కెరటాలు వేసి మహా బాధ పెడుతుంది. అదే పట్టడు అన్నం పెట్టి నలుగురు ఒక దగ్గర కూర్చొని అందమ్ముడు అక్క చెల్లెలు కూర్చొని తిని ఆనందం అది వేరే. తల్లిదండ్రులు గుర్తుకొచ్చే అవకాశాలు వదుళ్ళు మరదళ్ళు ఇవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా హ్యాపీగా జరుపుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, అందములతో అక్కజెల్లెళ్ళు ప్రేమగా అనురాగంగా ఎప్పుడు కలకాలం వదిల్లి మంచిగా మన అందములు ఉండాలని కోరుకుంటాను. మన యొక్క దీవెన వాళ్ళ పట్ల మంచిగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా కోటీశ్వరులుగా కలిగి ఆనందంగా మనకు పెట్టకపోయినా అందములన్నోళ్ళు దర్జాగా తోవంట వెళ్ళిపోతే శబాస్రా పలాందాన తమ్ముడు, పలాందాన అన్న, పలాందాన మనుషులు అనే ఒక బంధం అనేది ఉంటుంది. అందుకోసమే వెనకట్టి వెళ్ళిపోయిన రక్తబంధం అనేది ఎంత దూరం వెళ్ళినా అది కంపల్సరీగా వెనక్కి లాగుతుంది, ముందుకు లాగదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా, ఆ రక్తం అనేది మనం కొంత రాదు. కొన్ని కోట్లు పెట్టిన రక్త సంబంధము డబ్బు పెట్టుకుంటే రాదండి. ఆ బంధం మన పుట్టుకతో వస్తుంది. మన అమ్మ నాన్న ఇచ్చింది ఆ బంధం. అది ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మీ వదిన మరదళ్ళు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అక్క చెల్లెలు వచ్చిన అక్కలు వచ్చిన మనస్ఫూర్తిగా మనసిచ్చి చూడండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.